ఉంది. ఆ ప్రాకారంలో నెమ్మది నీ ప్రాకారంలోకి వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వచ్చిన వారికి నెమ్మది వస్తుందండి. దేవుని మందిరంలో ఉంటున్న వారికి ధైర్యం వస్తుంది. దేవుని మందిరంలోకి వస్తే ఏంటో తెలియని ఒక గొప్ప బంధుత్వం వచ్చేస్తుంది. నాకేంటి అని. ఎందుకో తెలుసా? ఆ అభిషేకం ధైర్యం ఇస్తుంది, ఆ అభిషేకం బలం ఇస్తుంది, ఆ అభిషేకం ఒంటరి అనుకున్న వాళ్ళకి తోడుగా నిలబడి చూపిస్తుంది, భయాన్ని పారద్రోలుద్ది. అదే ఆయన మహిమ కలిగిన మందిరం. ఆ మందిరంలోకి వచ్చిన మనకి ఆయన చెప్తున్నాడు, నెమ్మది నీ ప్రాకారాల్లో ఏం కలుగును గాక. చెప్పాలి, ఏం కలగాలంట? నెమ్మది. కనుక ఆ నెమ్మది ప్రభు మనకిచ్చునుగాక. అందుకే భక్తుడు అంటాడు, ఏమన్నా తెలుసా? ఏమండి, ఎంత ధనమున్నా నెమ్మది లేకపోతే ఏం ప్రయోజనం? అవునా? చాలా డబ్బు ఉందండి, నెమ్మది ఉండదు వాళ్ళకి. అండి, తినాల్సినంత తాత ముత్తాతల దగ్గర నుంచండి రేపు మా పిల్లలు 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 కూడా తినేంత సంపాదించామండి, ఆ నెమ్మది లేదండి. ఏంటోనండి, మాకు తెలియని భయం వేస్తుందండి. చీకటి పడితే భయం అండి, పగలైతే భయం అండి, ఎవరన్నా ఏదన్నా పరిగెత్తుతుంటే భయం అండి, ఏదన్నా చూస్తే భయం అండి, నెమ్మది లేదండి అనేవాళ్ళు ఉన్నారు, లేరా? కానీ నా ప్రభు నీకు నాకు మనకి ఈ వాక్యం వింటున్న మనందరితో చెప్తున్నాడు, నీకు నేను నెమ్మది ఇవ్వబోతున్నా. హల్లెలూయా.